ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ధర్మయుద్ధం. పితృవాక్యం రక్షించేందుకు జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను. ధర్మం ఎక్కడా? న్యాయం ఎక్కడా? నువ్వు నా కొడుకువి కర్ణ. చక్రవ్యూహంలో ప్రవేశించగలను, కానీ అస్త్రం లేకుండా, కవచం లేకుండా. ఇదేనా నీ ధర్మం? ఇది నా పార్థసారథి ఇచ్చిన శపథానికి ఫలితం. ధర్మాన్ని నిలబెట్టిన నీవే నా వంశాన్ని నాశనం చేశావు కృష్ణ. నీ వంశానికి కూడా అంతమే. నీ కర్తవ్యాన్ని చేయి అర్జునా. విజయం లేదా ఓటమి నీ బాధ్యత కాదు.